నమస్కారం. ఈరోజు విచారణ మార్గం గురించి చెప్పుకుందాం. ఒకరు కామెంట్లో నాకు అరుణాచలేశ్వరుడు అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అని పెట్టారు. మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఆత్మగా స్థితమవటానికి ప్రయత్నం మనం మొదలు పెట్టాము అంటే అది ఈశ్వరుడు అనుగ్రహం వల్లనే జరుగుతుంది. భగవంతుడు అనుగ్రహం లేకుండా ఆత్మను తెలుసుకోవాలనే ప్రయత్నం జీవుడు ఎప్పటికీ చేయడు. ఇన్ని వేల కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో అతి కొద్ది మంది మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు పరిపూర్ణంగా భగవంతుడికి అనుగ్రహం ఉందని అర్థం. మీరెప్పుడూ కూడా భగవంతుడి అనుగ్రహం ఇంకా లేదు అని అపోహపడకండి. అలా అనిపించేది కూడా మనసు చేసే అల్లరే. ఈ విచారణ మార్గం గురించి నేను 15 రోజులుగా చెప్పాలి అని ప్రయత్నిస్తున్నాను. నాకు అప్పుడు ఒకటి అర్థమైంది. సత్యం మాటకు అందనిది అని ఎందుకంటారో మహాత్ములు నాకు పూర్తిగా ఇప్పుడు అర్థమవుతుంది. ఈ విషయం మాట్లాడేటప్పుడు సత్యం నిజంగా మాటలకు అందనిదే, కానీ కొంచెం సాధనకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నాకు అర్థమైనంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సత్యమైన ఆత్మైన భగవంతుడైనా సరే మాట అనేది కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అంతా మాటకందనిది. ఎంత ప్రయత్నించినా కూడా మాటల్లో చెప్పలేం. ఇంకెలా చెప్పగలుగుతాం అంటే పుస్తకం ఎదురుగా పెట్టుకొని చదివేయటం సులువు. ఒక్కొక్క లైన్ చదువుతూ ఒక్కొక్క లైన్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తే బాగానే ఉంటుంది. కానీ తేలికైన మాటలలో ఒక కథ చెప్తున్నట్లో ఒక పాఠం చెప్తున్నట్లో ప్రయత్నించాలంటే దానికి చాలా అనుభవం ఉండాలి. అందుకే ఈరోజు పూర్తిగా రమణుల యొక్క విచారణ మార్గాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రమణుల మీద పూర్తి భారం వేసి మీకు చెప్పటానికి నాకు తెలిసిన చాలా కొంచెం జ్ఞానాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రమణుల యొక్క విచారణ మార్గాన్ని చాలా పుస్తకాల్లో వాళ్ళ శిష్యులు చెప్పటం జరిగింది. ప్రతి వాక్యంలో కూడా ఇది సూటి మార్గం, ఇది సూటైన మార్గం, డైరెక్ట్ వే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఎందుకు చెప్పడం జరిగిందంటే ఈ సృష్టి యొక్క మొత్తం ప్రక్రియ అంతా కూడా ఒక దాని మీద బేస్ అయి నడుస్తుంది. అది ఏంటంటే ఎక్కడైతే పుట్టిందో అందులోనే తిరిగి కలిసిపోతుంది. అలాగే ఆత్మ నుంచి ఒక నిప్పు కణం, ఆత్మ ఒక అగ్నిజ్వాలమైతే దాని నుంచి పుట్టిన ఒక నిప్పు కణం మనసు. ఆ మనసు అంటే అనేక ఆలోచనల యొక్క సమూహం. ఆ ఆలోచనల్లో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచన వెనకాతల పడి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఒక ఆలోచన తర్వాత ఒకటి, ఒక ఆలోచన తర్వాత ఒకటి ఎలా జరుగుతుందో మనకి ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఇంకొక జన్మ అలా జరిగిపోతూ ఉందన్నమాట. అయితే ఈ ఆత్మ సాక్షాత్కారం అనే పద్ధతిలో మనం ఆత్మగా స్థితమవ్వటానికి అనేక రకాలైన యోగ పద్ధతులు ఉన్నాయి. ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క మార్గాన్ని సూచిస్తుంది. సాధకుడు గత జన్మలను ఆధారంగా చేసుకొని గత జన్మల్లో సాధన ఎక్కడి వరకు ఉందో దానిని ప్రకారం ఆ మార్గానికి ఆకర్షితుడవుతాడు. వేరే మార్గాల్లో ఎంత ప్రయత్నించినా కూడా తనకి అర్థం అవ్వదు. అందుకే ప్రకృతి తనని ఆ మార్గంలో వెళ్ళేలాగే తనకి మార్గం నిర్దేశిస్తుంది. అయితే ఇక్కడ విచారణ మార్గం, విచారణ అన్న మాట ఎందుకు వాడారంటే విచారణ అసలు ఎందుకు చేయాలి అన్నది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా పుస్తకం ద్వారానో ప్రవచనం ద్వారానో ఆత్మ అనేది ఒకటి ఉందని, మనసు అనేది ఒకటి ఉందని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ మనం ఆత్మగా స్థితం అవ్వలేకపోవటానికి కారణం కూడా మనసే అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అయితే ఈ మనసు ఎక్కడ నుంచి ఉదయించిందో అందులోనే తిరిగి కలిసిపోవాలి. అంటే సముద్రం నుండి సముద్రం దగ్గర వీచే గాలి మేఘాల గుండా ప్రవహించి వర్షం కింద వర్షించి నదుల ద్వారా మళ్ళీ సముద్రంలో ఎలా కలిసిపోతుందో ఆత్మ నుండి ఒక్క నిప్పుకణికలాగా ఉదయించిన మనసు తిరిగి ఆత్మలోనే విలీనమవ్వాలి. ఇది ధ్యాన పద్ధతి. దీనికి కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి, కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. 64
వేల పద్ధతులను ఎంతో చెప్తారు. నాకు సరిగా నెంబర్ గుర్తులేదు. అన్ని యోగ పద్ధతులు ఉన్నాయని మనం పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం. అయితే ఇందులోని ఏ పద్ధతి అనుసరించినా కూడా చివరకు ఆత్మ దగ్గరకు వచ్చేసరికి మనకి విచారణ అనేది ఖచ్చితంగా జరగాలి. మీరు అన్ని ధ్యాన పద్ధతులను గమనించండి. మొదట మనసు యొక్క అలజడిని నెమ్మదిగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత గుణాలను పరిశీలించమంటారు. తర్వాత విచారణ మొదలు పెట్టమంటారు. ఇవన్నీ కాకుండా నేరుగా విచారణ మొదలు పెట్టమని రమణులు చెప్పారనమాట. అంటే ప్రతి ఆలోచన యొక్క మూలం ఏంటి? నిద్రపోయేటప్పుడు ఏ ఆలోచన ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు. నేను అనేది ఉంటుంది, కానీ అసలు దాని ఎరుక కూడా మీకు ఉండట్లేదు. అంటే అసలు నేను ఆత్మ పదార్థంలో కలిసిపోయి మనసు శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఉదయం అవుతుందో ఈ నకిలీ నేను మొదలైపోతుంది. నిద్రలో లేదు నకిలీ నేను. ఇక్కడ ఏంటంటే ఈ నకిలీ నేనుని తీసుకెళ్ళి అసలు నేనులోని పూర్తిగా కలిపేయాలి. అదే నేను కాని నేనును తెలుసుకోవటం అనేసి అన్నదనమాట. నేతి అనే పద్ధతి ద్వారానైనా ఈ నకిలీ నేనును తొలగించుకోవచ్చు. ఆలోచనలు గమనిస్తూ తొలగించుకోవచ్చు. ఈ నేను ఎవరు అనే విచారణ ద్వారా సూటిగా ప్రశ్నిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఆలోచనల్ని ఆపలేరు, జరుగుతున్న దాన్ని దేన్ని ఆపలేరు. అది అసలు ఎక్కడ నుండి మొదలయ్యిందో దాని ఉనికి యొక్క అనుభూతిని అనుభవంలోకి తీసుకురాగలుగుతారనమాట. అంటే ప్రతిరోజు మీరు పిల్లలు స్కూల్కి వెళ్తారు చూడండి, ఇంటి దగ్గర మొదలుపెట్టి స్కూల్కి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు కదా దారి తెలుసుకొని. 1-2 రోజులు మనకి దారి తెలియలేనప్పుడు పిల్లలు మనం స్కూల్కి దేబెట్టి వస్తాం. ఆ తర్వాత వాళ్ళకి దారి తెలిసిపోయాక ఏంటవుతుంది? నేరుగా ఇంటికి వచ్చేస్తారనమాట. అలాగే మనకి ఆత్మకేంద్రమైనటువంటి హృదయం యొక్క ఉనికి అనుభవంలోకి రాకుండా ఆలోచనల మీద ఆలోచనలు మనకి అడ్డుపడతా ఉంటాయి అన్నమాట. ఈ అడ్డుపడుతున్నప్పుడు ఆ ఆలోచన వెంబడి వెళ్ళకుండా ఒక్క ఆలోచన ఏదైనా పుట్టినప్పుడు దాని వెంబడి వెళ్ళిపోతే అది ఒక అరగంటకు కానీ ముగియదనమాట. ఇంకా అసలు మొత్తం రోజు మొత్తం ఆలోచనలతో అలసిపోతున్నాం. అసలు ఆలోచనలు లేకపోతే మనిషి యొక్క శక్తి 1000 రెట్లు బాగా పనిచేస్తుంది. మనం అన్ని పనులు అద్భుతంగా చేసుకోగలుగుతాం. కానీ కేవలం ఈ ఆలోచనల వల్లే, అవసరం లేని ఆలోచనలు, మనుగడకు అవసరమైన ఆలోచనలు కాదు సుమా. అవసరం లేని ఆలోచనలు 98% ఉంటే అవసరమైన ఆలోచనలు 2% మాత్రం ఉంటాయి. మనకి నిత్య జీవితానికి 2% ఆలోచనలు సరిపోతాయి మనం బ్రతకడానికి. మిగిలిన 98% కూడా అవసరం లేని ఆలోచనలే. ఆ ఆలోచనల వెమ్మట వెళ్ళిపోయి ఏదో ముక్కు మూసుకొని ఏదో ఒక దగ్గర ధ్యాస పెట్టి కాస్తసేపు ఉపశమనం ఇచ్చి మళ్ళీ లేవగానే మళ్ళీ ఆలోచనలు మొదలైపోతున్నాయి. మళ్ళీ నిద్రపోయినప్పుడు ఆలోచనలు చల్లారుతున్నాయి. లేదంటే డ్రగ్స్ తీసుకున్నప్పుడు, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, ఇలాగా కొన్ని పరిస్థితులలో మాత్రమే ఆలోచనల యొక్క అలజడిని మనం తాత్కాలికంగా ఆపుతున్నాం. మళ్ళీ అది మామూలుగా వచ్చేస్తుందన్నమాట. అందుకని చెప్పి రమణులు అసలు ఆ ఆలోచన ఎక్కడ ఉదయిస్తుంది, ఆ కేంద్రం మీద దృష్టి నిలపడం కోసం మనకి విచారణ మొదలు పెట్టమన్నారు. అంటే అసలు ఈ ఆలోచనలన్నిటికీ మూలమైన ఆలోచన ఏంటి? ఉదయం లెగుస్తూనే మనకి జ్ఞప్తిలోకి వచ్చేది ఏంటి? నేను అనగానే మనకు ఆపాదించేసుకుంటాం, శరీరానికి కానీ మనసుకు కానీ. శరీరం జడం కదా, ఏమీ చేయలేదు. ఇంక మిగిలిందేంటి? మనసు. ఈ మనసేనమాట. దీన్ని మచ్చిక చేసుకుంటే మనం ఆత్మగాను నిలబడవచ్చు, లేదంటే అనాత్మభావం వైపు కొట్టుకొని వెళ్ళిపోయి జన్మలు పోగేసుకోవచ్చు. రెండూ కూడా మనసు చేతిలోనే ఉంది. కానీ మనసుతోనే మనసుని నాశనం చేయటం జరగని పని. ఆ మనసు వెంబడి వెళ్ళి మనసును గమనిస్తూ ఎన్ని రకాల సాధనలు చేసినా కూడా మనసును నాశనం చేయలేం. కాబట్టి మనసు ఎక్కడ ఉదయిస్తుంది, ఆ కేంద్రం యొక్క ఉనికిని మనము అనుభూతిలోకి తెచ్చుకోవాలి.
అందుకే అది ఒక గమ్యము కాదు, ఒక అనుభవం కాదు, అందులో సంస్థితం అవ్వటమే అంటారు రమణులు. అందుకోసం ఆ మూలం యొక్క ఉనికి మనకు అనుభవంలోకి రావటం కోసం మనం విచారణ మార్గం చేయాలి. ఇప్పుడు అర్థమయ్యింది కదా, మనం విచారణ ఎందుకు చేయాలి అన్నది ఇప్పటి వరకు నేను మీకు చెప్తున్నాను. మనకి ప్రతిరోజు కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. ఒక్క ఆలోచన రాగానే అక్కడికక్కడే ఆ ఆలోచనని ఖండించగలగాలి. ఖండించటము అంటే ఒక ఆలోచన కట్ చేసి ఇంకో ఆలోచన కట్ చేసి అలా కాదు. అంటే ఒక ఆలోచన రాగానే ఈ ఆలోచన ఎవరికి వస్తుంది అని ప్రశ్న వేసుకోవాలి. వెంటనే మనసు స్పందించి నాకే వస్తుంది అని సమాధానం చెప్తుంది. సమాధానం చెప్పినప్పుడు ఈ నేను ఎవరు అంటే ఈ ఆలోచనలన్నిటికీ మూలమైన ఒక నకిలీ నేను ఉంది కదా, మనసు నేను అని అంటుందన్నమాట. కానీ ఆ నేను అన్న దానికి అసలు ఉనికే ఉండదు. ఉనికి ఉంటే నిద్రపోయేటప్పుడు అది మరుగున ఎందుకు పడిపోతుంది? ఎల్లవేళలా ఉన్న నేనును కప్పి ఉంచి ఈ నకిలీ నేను బయటికి ఆలోచనల రూపంలో ఉదయిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ ఏంటి? మన కోరికలు, రాగద్వేషాలు, ఆశా వ్యామోహాలు, ఇలా లిస్టు చెప్తే కొన్ని వేలు ఉంటాయి అన్నమాట నెంబర్స్. మన యొక్క మనసు యొక్క అలజడి ఎన్ని రూపాలుగా ఉదయిస్తుందో అందరికీ ఆల్రెడీ తెలుసు. ఆ అన్ని రకాలుగా ఉన్న కోరికల తాలూకా ఆలోచనలు మనకు ఉదయం మెలకువ రాగానే మొదలవుతూ ఉంటాయి. మొదలైనప్పుడు రోజు మొత్తం ఆలోచనల వెంట పరిగెడుతూ ఏదో కాస్త సమయం మాత్రమే భగవంతుడి దగ్గర గడపటము కానీ ధ్యానంలో గడపటం కానీ చేస్తే, అంటే 1 గంట ధ్యానము 1 గంట పూజ మాత్రం చేసి మిగిలిన 22 గంటలు ఆలోచనల వెంట పరిగెడుతూ ఉండటం వల్ల మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అవే తిరిగి వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు, అంటే మెలకువగా ఉన్నంతసేపు కూడా ఈ నేను ఎవరు అనేది గట్టిగా విడవకుండా ప్రయత్నం చేయాలి. ఎంత తీవ్రంగా ఉండాలంటే ఆ ప్రయత్నము తైలదారులా ఉండాలి. ఇప్పుడు ఆడవాళ్ళు ఒక పెద్ద క్యాన్లో నుంచి చిన్న బాటిల్లోనికి ఆయిల్ పోసేటప్పుడు చూడండి, అస్సలు ఒక్క సెకండ్ కూడా ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా పోస్తారు నూనె పోసేటప్పుడు. ఎందుకంటే ఒక్క చెక్క కూడా కింద వలగకుండా, అంత ఏమరపాటు లేకుండా తీక్షణంగా ఆలోచన రాగానే ఈ ఆలోచన ఎవరికి వస్తుంది, ఈ ఉద్రేకం ఎవరికి వస్తుంది, ఈ కోపం ఎవరికి వస్తుంది, ఇలా ఎదుటి వ్యక్తిలో తప్పు ఎంచే గుణం ఎవరికి కలుగుతుంది అంటే మనలో ఎటువంటి భావం కలిగిన ఒక్కటి కాదు ఎన్ని వేల రకాలు ఉంటాయో ఇక్కడ ఉదహరిస్తే మనకి ఆడియో సరిపోదన్నమాట. అన్ని రకాలుగా మనసు ఉదయిస్తూ ఉంటుంది, అనేక భావాల రూపంలో, అనేక ఆలోచనల రూపంలో. ఏది మొదలైనా సరే వెంటనే ఇది ఎవరికి అని మనం అలర్ట్ అయిపోతే ఒక పోలీస్ లాగా, అప్పుడు అది కాస్త తగ్గుతుంది అనమాట. తగ్గి నాకే అంటుంది, నేనెవరు అని గట్టిగా పట్టుకుంటే అది కాస్త ఆలోచన మందగిస్తుంది, కొంచెం సమయం తీసుకుంటుంది, మళ్ళీ వెంటనే ఇంకొక ఆలోచన మొదలవుతుంది. మళ్ళీ ఆలోచన కూడా ఎవరికి కలుగుతుంది అని మనం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకుంటే కలగగానే మనకి ఎరుక కలిగి, ఆలోచన మొదలవ్వగానే, ఒక భావం మొదలవ్వగానే మనకి వెంటనే ఇది ఎవరికి అని ఎప్పుడైతే ప్రశ్న వేస్తామో దాని యొక్క బలం తగ్గిపోతుంది. ఎందుకంటే అసలు మనసు అనే దానికి ఉనికే లేదు కాబట్టి. ఉనికి లేనిది అక్కడ ఎంతసేపు ఉండగలదు? ఈ చేసే అల్లరంతా కూడా మనసే. ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రశ్నించడం మొదలు పెడతావో దాని యొక్క అల్లరి తగ్గి అది నెమ్మదవుతుంది. మొదట్లోనే మాయమైపోదు, నెమ్మదవుతుంది. నెమ్మదవ్వి తోక ముడుచుకొని ఎక్కడైతే మొదలయ్యిందో ఆ గమ్యంలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ. ఇప్పుడు చూడండి, ఒక బాస్ ఉన్నాడు అనుకోండి, బాస్ ఒక అసిస్టెంట్ని పంపుతాడు మన దగ్గరికి. మనం ఒక విషయం చెప్పగానే అది ఎక్కడికి తీసుకెళ్తాడు? మళ్ళీ తిరిగి తిన్నగా బాస్ దగ్గరికి వెళ్తాడు. వాడిని అనుసరించుకుంటూ వెళ్తే అసలు బాస్ ఎవడో మనకి తెలిసిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ అసలు బాసు ఆత్మ అనమాట. ఆత్మ నుండి ఉదయించిన ఈ మనసు చేసే అల్లరిని మనం ఎక్కడికక్కడ ఎవరు అని ప్రశ్నిస్తూ ఆపగలిగితే
అప్పుడు ఏమవుతుందంటే అది కాస్త నెమ్మదిస్తుంది. మనం వెంటనే ఒక ఆలోచనని ఆపి మళ్ళీ ఇంకొక ఆలోచన రాగానే మళ్ళీ ఎవరోని అడిగి అలా ప్రతి ఆలోచన వెంటపడి మనం తరుముతూ ఉంటే దాని యొక్క బలం మెల్లమెల్లగా క్షీణిస్తుంది. అప్పుడు ఇది వరకులాగా వేలల్లో ఆలోచన రావు. ఈ రోజు కంటే రేపు ఒక 4 ఆలోచనలు తగ్గుతాయి, ఎల్లిటికి ఇంకొంచెం తగ్గుతుంది, ఇంకాస్త అలా అలా ఆలోచన సాంద్రత తగ్గుతూ వస్తుంది. అప్పుడు ఆలోచనకి మధ్య ఖాళీ ఉంది చూడండి, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే ధ్యానం. ఆ నిశ్శబ్దంలో నువ్వు సంస్థితం అవ్వటమే ఆత్మనిష్టగా ఉండటము అంటే. ఆ ఒక్క సెకండ్ సమయం కొద్ది రోజులకు 2 సెకండ్లు అవుతుంది, 3 సెకండ్లు అవుతుంది. ఇక్కడే మనం చాలా ఓర్పు సహనంతో ఉండాలి. అసలు ఈ ప్రయత్నం మొదలు పెట్టకుండానే 33 ప్రశ్నలు మైండ్లోకి వచ్చేస్తే, ఇలా చేసేటప్పుడు అలా అవుతుందేమో, అలా చేసేటప్పుడు ఇలా అవుతుందేమో, మేము పలానా పుస్తకంలో ఇంకోలా చదువుకున్నాం, ఇలా చదువుకున్నాం. ఆ ప్రశ్నలు వేసేదన్నీ ఎవరు అని మళ్ళీ ప్రశ్నించుకోవాలి. అప్పుడు కూడా సమాధానం చెప్తుంది మనసే అని. ఇలా ప్రయత్నం చేసి ఒక 4 రోజులు సాధన చేసేసరికి అప్పుడు మనసు ఇంకో రకంగా విజృంభించడం మొదలు పెడుతుంది. నేను ఎన్ని విషయాలు పక్కన పెట్టి ఎన్ని కోరికలు త్యాగం చేసి ఇంత ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు ఇంకా అలవాటు అవ్వట్లేదు, నన్ను ఇంకా ఆలోచనలు వెంబడించేస్తున్నాయి. ఎక్కడ సరిపోతుందండి? కొన్ని వేల జన్మలుగా ఉన్న వాసనలు కరగటం. అప్పుడు అంటే ఈ రకంగా ఉన్న మనసు భౌతిక విషయాల వైపు కాకుండా మీరు ఆధ్యాత్మికంగా మక్కువ చూపిస్తున్నారు కదా, అటువైపు నుంచి నరుక్కు రావడం మొదలు పెడుతుంది అనమాట. నువ్వెంత ప్రయత్నిస్తున్నావు, కానీ నీకు నీ ప్రయత్నం ఏం ఫలిస్తుంది? నువ్వెంతవరకు ముందుకెళ్ళావు? ఆ పక్కనున్న వాళ్ళు చూడు ఎంత బాగా చేసుకోగలుగుతున్నారో. వాళ్ళకు వచ్చిన అనుభవం మనకు రావట్లేదు. వాళ్ళు కూర్చున్నట్టు మనం అన్ని గంటలు కూర్చోలేకపోతున్నాం. ఇక్కడ కూడా పోలికే, వెధవ పోలిక. అలా అన్నమాట. ఇవన్నీ చేసేది కూడా మనసే. బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, స్పందించడము, ప్రశ్నించడము, విమర్శించడము, వేనెత్తి చూపటము, ఇవన్నీ కూడా చేసేది కేవలం మనసు మాత్రమే. మీకు భగవంతుడు కనిపించినా కూడా అది మనసు తాలూకా అనుభూతే. అక్కడ కూడా ఆగిపోకూడదు. స్వయంగా రమణులు చెప్తారు, ఎంతమంది మహాత్ములు కనిపించినా, భగవంతుడు అనుభూతులు కలిగినా, ఏం కలిగినా ఆ మాధుర్యం కాసేపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనసు చెలరేగిపోతుంది. అందుకే అక్కడ ఆగిపోకూడదు. ఏం జరుగుతున్నా కూడా అక్కడ నిశ్చలంగా ఉండాలి. అక్కడే చాలా ఓర్పు సహనం వహించాలి. నిరాశ నిస్పృహకి ఎప్పుడూ లోనవ్వకూడదు. మొదట్లో విసుగొస్తుంది, తలనొప్పి వస్తుంది. ఎన్నొచ్చినా కూడా మీ పట్టుదల మొత్తం ఇక్కడే చూపించాలి. మొదట్లో ఎంత తీవ్రంగా ప్రయత్నం ఉంటుందో తర్వాత మీరు ప్రయత్నిద్దాం అనుకున్న ప్రయత్నం ఉండదు. ప్రయత్నం లేకుండా ఆత్మగా స్థితమయ్యే పరిస్థితి మీకు వస్తుంది. అది కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది. అది ఎక్కువసేపు ఉండట్లేదని మళ్ళీ గోల మొదలెడుతుంది మనసు. చూసావా, 1 సెకండే ఉంటుంది, చూసావా 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది ఈ పరిస్థితి అని చెప్పేసి. అసలు ఎప్పుడూ కూడా మనం ఫలితం గురించి ఆశించకూడదు. మనం ఎప్పుడు ప్రయత్నము మాత్రమే చెయ్యాలి. ఎప్పుడూ కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ స్థితి ఆత్మస్థితి కదా, నాకు 24 గంటలు నిలబడట్లేదు, నేను ఈ స్థితిలో ఉండట్లేదు, ఈ రకమైన ఆలోచనలన్నీ కూడా మనసే చేస్తుంది. అసలు అలాంటి దానికి దేనికి కూడా ఎన్ని రకాలుగా మనసు అలాంటి ఆలోచనలు చేస్తున్నా కూడా, అంటే భగవంతుడికి సంబంధించి ఆలోచన చేసిన, భౌతికంగా ప్రపంచానికి సంబంధించిన ఆలోచన చేసిన, అసలు ఆలోచన అనేదే మనసు కదా. ఆ ఆలోచన ఏదొచ్చినా కూడా భగవంతుడికి సంబంధించిన అలజడి నీలో కలిగిన, ప్రపంచానికి సంబంధించిన అలజడి నీలో కలిగిన ఆ 2 సందర్భాల్లో కూడా ఇది ఎవరికి అని నువ్వు ప్రశ్నించుకొని తీరాల్సిందే. మళ్ళీ మామూలే, మొదట్లాగే అలా 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 ఖచ్చితంగా కూడా ఒక రోజుకి ఆలోచనల యొక్క సాంద్రత తగ్గుతుంది. అలా మెల్లిమెల్లిగా విచారణ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే ఉదయించిందో ఆ ఉనికిలో మనం లయమవ్వగలుగుతాము. ఇది గమ్యం కాదు, ఇది ప్రయాణం కాదు. ఏదైతే ఉందో అదిగా మనం ఉండాలి.
దానికి మధ్యలో ఈ ఆలోచనలు అడ్డుపడుతున్నాయి. వీటిని మనం తొలగించుకోగలిగితే మన జ్ఞానముతోటి, మన వివేకముతోటి, మన విచారంతో అన్ని ఆలోచనలకి మూలమైన నేను అని ఈ అహంకారాన్ని ఎప్పుడైతే మనము ప్రశ్నించి విచారణ చేసి దాన్ని పట్టుకొని దాని వెంట పడతామో అలా మెల్లిక అది సద్దుమణుగుతుంది, కాస్త నెమ్మదిస్తుంది. అక్కడే మనం పట్టుదలతో ప్రయత్నం వదలకుండా చెయ్యాలి. రమణులు ఒక మాట అంటారు, ఇద్దరికి మాత్రం ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని. అంటే ప్రయత్నం విడవకుండా నిరంతరం ప్రయత్నించేటటువంటి యోగికి, ఇంకొకటి అన్నీ నువ్వే అని పూర్తి శరణాగతి చెందిన భక్తుడికి, వీరిద్దరికీ తప్పకుండా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, మనసుతోటి మనసుని నియంత్రించలేం కదా, ఈ నకిలీ నేనెవరు అనే ప్రశ్నతోటి ఎలాగ మాయం చేయగలుగుతాము అని చెప్పేసి. ఇప్పుడు శవాన్ని తగలబెట్టేటప్పుడు ఆ శవం సరిగా కాలడానికి ఒక కర్ర సహాయం తీసుకుంటాం. ఆ కర్రకు కూడా నిప్పు అంటుకుంటుంది కదా, నిప్పు అంటుకొని ఆఖరిలో ఆ కర్ర కూడా శవం మీద వేసేసి తగలబెట్టేస్తాం. అలాగే ఈ నకిలీ నేనుతోటే ప్రశ్నిస్తామన్నమాట. నేను ఎవరు అనే ప్రశ్నతోటి. ఆ ప్రశ్నించేది ఎవరు? మనసే. నేను మనసుని అని సమాధానం చెప్పేది ఎవరు? మనస్సే. అంటే ఈ కర్ర సహాయంతో ఆ కట్టెను కాల్చుతున్నామన్నమాట. ఆఖరికి ఈ కర్ర కూడా చితిలో పడి కాలిపోయినట్లే అన్ని ఆలోచనలకి మూలమైన నేనెవరు, ఈ ఆలోచన ఎవరికి పుట్టింది, ఎక్కడి నుండి ఉదయిస్తుంది అనగానే ఆలోచన ఆగుతుంది. మళ్ళీ ఇంకొక ఆలోచన రావటానికి కాస్త సమయం పడుతుంది. మెల్లిమెల్లిగా సమయం పెరుగుతూ వస్తుంది. ఆ ఆలోచన లేని స్థితిలోనే మనం ఆత్మగా సంస్థితం అవుతాము. అలాగ నిరంతరము ప్రయత్నము ఎంతవరకు మళ్ళీ మీలో ప్రశ్న ఉదయించనంత వరకు మీరు ప్రయత్నం చేయాలి. ప్రశ్నలు వేయకూడదు, ప్రయత్నం ఉండాలి. గట్టిగా తీవ్రమైన పట్టుదలతో ఉండాలి. నిరాశకి నిస్పృహకి ఎక్కడ తావేయకూడదు. మీకు ఇక్కడ నిరాశ నిస్పృహ గురించి మీకు ఒక చిన్న కథ చెప్తాను. పూర్వం స్వర్గలోకానికి ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్తే ఒక యోగి మధ్యలోనే గానం చేసుకుంటూ కర్మను చేసుకుంటున్న ఒక వ్యక్తి, ఇద్దరు తారసపడతారు ఆ పక్షికి. మీకు చాలామందికి కథ తెలిసే ఉంటుంది. యోగి, నువ్వు స్వర్గలోకానికి వెళ్తున్నావు కదా, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో నువ్వు భగవంతుడిని అడిగి నాకు చెప్పు అంటాడు. అలాగే మామూలుగా కాయ కష్టం చేసుకుంటూ భగవన్నామాన్ని స్మరించుకుంటున్న సాధారణ వ్యక్తి కూడా పక్షికి నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో భగవంతుడిని అడుగు అని చెప్తాడు. అలాగే వీళ్ళిద్దరి గురించి భగవంతుడిని అడిగి ఆమె సమాధానం పట్టుకొని ఆ పక్షి మళ్ళీ తిరిగి వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఇటువైపుగా ప్రయాణం చేసుకుంటూ ఆ పక్షి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ యోగికి చెప్తుంది, ఇంకా నీకు 2 జన్మలు ఉన్నాయంట అని చెప్తుంది. చెప్తే అమ్మ బాబోయ్, ఇంకా 2 జన్మలా, ఎంత సాధన చేస్తున్నాను నేను అంటాను. అంటే అక్కడ ఏంటి, నేను సాధన చేస్తున్నాను అంటే ఇంకా ఆ వాడిలోని, ఆ యోగిలో ఆ నకిలీ నేను ఇంకా ఉందన్నమాట. అందుకు 2 జన్మలు ఉన్నాయన్నా కూడా అతను అసలు సంతృప్తి పడలేదు. ఈ సాధారణ వ్యక్తి మాత్రం నీకు ఇంకా 100 జన్మలు ఉన్నాయని చెప్పాడు భగవంతుడు అని చెప్తుంది పక్షి. ఇంకా 100 జన్మలు ఉన్నాయా, అలాగే అని చెప్పి ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ భగవంతుడిని గానం చేసుకుంటూ తన పనులు తను చేసుకుంటాడు. ఇక్కడ 2 జన్మలు మాత్రమే ఉన్న యోగి అసంతృప్తిగా ఉంటాడు. ఇంకా 100 జన్మలు ఉన్నాయని చెప్పినా కూడా ఈ సాధారణమైన వ్యక్తి మాత్రం అసంతృప్తి చెందడు. ఎందుకంటే తనకి ఫలితం మీద ఆపేక్ష లేదు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు మనకి, ఫలితాన్ని ఆశించుకు, ప్రయత్నాన్ని మాత్రం చెయ్యు. ఎన్ని వేల జన్మల నుంచి ఉందో మనకి సంస్కారాలు ఎంత బలంగా ఉన్నాయో, మన పూర్వజన్మ కర్మలు ఏంటో మనకి ఏమాత్రమూ తెలియదు. నిన్న కాక మొన్న మనకి ఎప్పుడో ఏదో తెలుస్తుంది. అది పట్టుకొని మనం ప్రయత్నం మొదలు పెడతాం. ఇప్పుడు మన పక్కన ఒక వ్యక్తి అద్భుతంగా ధ్యానం చేయగలుగుతున్నాడు అనుకోండి, అద్భుతంగా భగవంతుణ్ణి గుర్తుంచుకోగలుగుతున్నాడు అనుకోండి, అతను గత జన్మల్లో చాలా ఎక్కువ సాధన చేసి ఉండొచ్చుగా,
మనం ఈ జన్మలోనే మొదలుపెట్టి ఉండొచ్చు కదా. వాడితో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? భౌతికంగా కంపేర్ చేసుకొని, ఆధ్యాత్మికంగా కంపేర్ చేసుకొని, ఈ కంపేర్ చేసుకునేది ఎవరు? మనసే. బాధపడేదెవరు? మనసే. నిస్పృహ చెందేదెవరు? మనస్సే. ఇంకా నాకు ఆ స్థితి రాలేదు అనేదేంటి? మనస్సే. ఏదైతే అంటదో అనేది ప్రతీది మనస్సే. అలా అన్నప్పుడల్లా ఇది ఎవరికి, ఇది ఎవరికి, ఇది ఎవరికి అని మనం ప్రశ్నించుకోవడమే. నేను అని మీరు సమాధానం చెప్తారు కదా, నేనంటే ఎవరు? మళ్ళీ మొదటికి వస్తుంది అన్నమాట ప్రశ్న. అలా దాన్ని విసిగించేలాగా మన ప్రయత్నం ఉండాలి. ఆపకుండా ఆపకుండా అందులో పూర్తిగా మునిగిపోయి ఇంక మళ్ళీ ప్రశ్న ఉదయించని స్థితప్రజ్ఞత వచ్చే వరకు మన ప్రయత్నం మాత్రం పట్టు వదలకుండా చేస్తూనే ఉండాలి. మీ మనసు శరీరంతో ఏకత్వం చెంది, మనసుతోటి ఏకత్వం చెంది ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండిట్లతోటి ఏకత్వాన్ని పోగొట్టి దాన్ని తీసుకెళ్ళి మూలంలో ఐక్యం చేస్తామో అదే స్వర్గము, అదే మోక్షం, అదే స్వర్గరాజ్యం అన్నమాట. ఎన్ని రకాలైతే పేర్లున్నాయో అవన్నీ అదే. ఆ మూలానికి చేరుకోవాలి. ఎక్కడ ఉదయిస్తుందో అక్కడికి చేరుకోవాలి. ఈ ప్రశ్నతో చేరుకోగలము. మన కర్మను చేసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, మన బాధ్యతలు నిర్వర్తిస్తూ, కర్తృత్వ భావంతో నేనెవరు అని సూటిగా ప్రశ్నిస్తే మూలంలోకి వెళ్ళి లయమవుతుంది. ఇక్కడ లయం కాదు, పూర్తిగా కరిగిపోవటం కావాలి. సముద్రంలో పడిన ఉప్పు బొమ్మ మొత్తం కరిగిపోయిన తర్వాత సముద్రంలో కలిసిపోతే ఆ ఉప్పు బొమ్మను మనం వేరు చేయలేం కదా, అంతలా కలిసిపోవాలి. మిగిలిన ప్రయత్నాలన్నింటిలో లయమవుతుంది మనస్సు, కానీ అది తాత్కాలికంగా లయమవుతుంది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మామూలుగానే విజృంభిస్తుంది. అందుకే ఇక్కడ రమణ మహర్షి ఒక సందర్భంలో ఒక కథ కూడా చెప్తారు. ఒక యోగి అద్భుతంగా తపస్సు చేస్తూ ఉంటాడు. కొన్ని గంటల పాటు తన మనస్సుని ఆత్మలో లయం చేసి ఆలోచనారహిత స్థితిలో అద్భుతంగా ఉండగలుగుతాడు. కానీ పూర్తిగా ఇంకా నాశనం కాలేదు తనకి. ఒక సందర్భంలో సమాధి స్థితిలోకి వెళ్ళే ముందు శిష్యుడిని మంచినీళ్ళు తీసుకురమ్మంటాడు గంగానది నుంచి. ఆ శిష్యుడు గంగానదిలో నీళ్ళు తీసుకొచ్చే లోపు ఇతను సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. సమాధి స్థితిలోని కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉండిపోతాడు. తను సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికే వస్తాడనమాట. మంచినీళ్ళు ఎక్కడా అని అడుగుతాడు. అంటే అతను సమాధిలోకి వెళ్ళి మనసుని తాత్కాలికంగా లయం చేస్తున్నారు, పూర్తిగా ఉప్పు కరిగినట్లు కరిగించలేదు. కాబట్టి ఎక్కడైతే ఉందో అతని మనసు మళ్ళీ అక్కడే ఉంది. తీరా చూస్తే ఆ శిష్యుడు లేడు, అక్కడ గంగాజలము లేదు. అది అందుకు మనసు వెంట పడి మనసుని తాత్కాలికంగా లయం చేయటం కాదు. ఎన్ని పద్ధతులు అవలంబించినా చివరికి ఇది ఎక్కడ ఉదయిస్తుందో ఆ ఉదయించిన దాని ఉనికిలో దాన్ని కలపగలగాలి అని రమణులు ఈ ఆచరణ మార్గాన్ని, ఈ విచారణ మార్గం ద్వారా మనం ఆచరించగలిగేటట్లు దీన్ని సూటి మార్గంగా పేర్కొనటం జరిగింది. తనను తాను తెలుసుకోకుండా, తన గురించి తను విచారం చేయకుండా ఎంత గొప్ప భాగ్యవంతుడైనా సరే, ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఒక రాజ్యానికి రాజైనా కూడా తను ప్రశాంతంగా ఉండలేడు. ఏదో ఒక సమయంలో బాధకి లోనవుతానే ఉంటాడు. దానికి కారణము తన యొక్క ఉనికి తనకు తెలియకపోవటమే, అసలైన నేనుని అవగాహనలోకి తెచ్చుకోలేకపోవటమే. ఎప్పుడైతే అసలైన నేనులో సంస్థితమవుతాడో, తన ఆత్మగా సంస్థితమవుతాడో అప్పుడే మాత్రమే అసలైన రాజ్యాన్ని చేరుకోగలుగుతాడనమాట. ఈ భౌతికంగా ఉన్న రాజ్యాలు ఇవేమీ కూడా ఆ ఆత్మానందాన్ని మనకి ఇవ్వలేవు. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని వేదాలు, పురాణాలు, మహాత్ములు ఏకకంఠంతో మనకి చెప్పింది. అందుకే బుడగ వంటి బ్రతుకు చిటికెలోనే చితుకు, పడవెళ్ళిపోతుందిరా నరుడా, కెరటాల పాలయ్యేరా జీవితం అని పాండురంగడి పాట ఒకటి ఉంటుంది. అంటే పడవ అంటే మన శరీరం వెళ్ళిపోయే లోపే నిన్ను నువ్వు తెలుసుకో నాయనా అని చెప్పేసి అనమాట. పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా, దరి చేరే దారేదిరా, నీ జీవితము కెరటాల పాలాయేరా
రమణలు అంటారు కదా, కెరటాలని ఆలోచనలతో పోల్చుతారు. మొత్తం నీ జీవితం అంతా కెరటాల పాలైపోతుంది, ఆ కెరటాల పాలు అవ్వకుండా పడవెళ్ళే లోపే నువ్వు గమ్యాన్ని చేరుకో అనేసి. ఎంత బాగుంటుందో ఆ పాట. అందరూ కూడా ఈ రమణ విచారణ మార్గం మీకు అనుకూలంగా అనిపిస్తే ప్రయత్నించి చూడండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.